ఒడిమిట్టం పులివెందుల ఉప ఎన్నికలు జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోలీసు వారు ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధానంగా అదే రీతిలో నిష్పక్షపాతంగా జరగవలసిన ఎలక్షన్ కమిషన్ కూడా చోద్యం చూసినట్టు చూసి అదేవిధంగా పోలింగ్ సిబ్బంది కూడా పట్టించుకోకుండా దాని ఎలక్షన్ జరిగింది. దాన్ని ఒక ఎలక్షన్ అన్నట్టు అటు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రగల్భాలు చేస్తున్నారు. పులివెందులు అంటే ఒక బ్రాండ్ దానికి. అలాంటి దాంట్లో సుమారుగా ఇవాళ 600 వచ్చి 300 వచ్చి అంటే ఏంటి అలా ఎలక్షన్ జరిగిందని నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకి అనుకోవడం అర్థమవుతలేదు. ఎందుకంటే ఎప్పుడు చూస్తే పులివెందుల్లో రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కానీ గతం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నా లేదా వైఎస్ఆర్సీపీ ఉన్న ఒక బ్రాండ్ ఎందుకంటే వైసీపీ. అలాంటి దాంట్లో ఇవాళ ఉప ఎన్నికల్లో అంటే రాష్ట్రంలో ఇంకా ఉప ఎన్నికలు చాలా జరగాల్సి ఉంది. పులివెందుల్లో మనం ఓడించేసాం వైసీపీని అంటే ఆంధ్ర రాష్ట్రంలో మేము పరిపాలన చక్కగా చాలా బాగుందని చెప్పుకుంటాన ఉద్దేశంతో ఇవాళ అక్కడ ఉప ఎన్నిక ఏర్పాటు చేసి అక్కడ దానికి ఒక జడ్పీటీసీ క్యాండిడేట్ వెళ్ళి ప్రచారంకి వెళ్ళడానికి లేదు. అదేవిధంగా వాళ్ళు ఓటు వేసుకుంటాం లేదు. మా ఓటు మేము వేసుకుంటాం బాబు కాళ్ళు పోలీసు కాళ్ళు పట్టుకుని ప్రజలు అర్థిస్తున్నప్పటికీ పట్టించుకునేవారు. వాళ్ళకి రాజ్యాంగం లేదు. అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లేదు, కూనీ చేశారు మా టోటల్గా. అలాంటప్పుడు ఇవాళ ప్రగల్భాలు పలుకుని మేము ఇంత నెగ్గేసాం అని చెప్పుకోవడం చాలా విడ్డూరంగా ఉంది. అదేవిధంగా దొంగ ఓట్లు వేసిన వారు అంటే అక్కడ ఓట్లు ఉంది కమలాపురం, అదేవిధంగా ప్రొద్దుటూరు, అదేవిధంగా ఈ చుట్టుపక్కల జమ్మలమూడి నుంచి వాళ్ళ ఓట్లు వేసి సీసీ ఫోటోలు ఉన్నాయి, ఎన్నో ఫోటోలు వచ్చినాయి. దాంట్లో అక్కడ ఎక్కడ లేని వాళ్ళందరూ వచ్చి ఓట్లు వేసేసారు.